దేశంలోనే అతిపెద్దదైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం రాజకీయ దుమారానికి తెరలేపింది. నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన కేంద్రం 303 కోట్ల రూపాయలు నిధులు కేటాయించిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. దీనిపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతోనే కంటోన్మెంట్ లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరుగుతుంది అన్నారు. ఇక ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆర్భాటం తప్ప కంటోన్మెంట్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారని చెబుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో రాజకీయ రగడ నెలకొంది. సో ఏదైతే ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం క్రెడిట్ తమకే దక్కుతున్నట్టు ఓవైపు బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అసలు క్రెడిట్ ఎవరికి దక్కుతుంది ఏంటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నారాయణ గారు ఉన్నారు. శ్రీ గణేష్ తో మాట్లాడదాం. శ్రీ గణేష్ గారు చెప్పండి, వైపు మొత్తం నిధుల కేటాయింపు అంతా మాదే, దీనికి క్రెడిట్ అంతా మాకే దక్కుతుందంటూ ఇటు బీజేపీ నేతలు పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి పరిస్థితి. సో ఏం చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అంతవరకు? 10 సంవత్సరాల నుంచి వాళ్ళ గతంలో బీజేపీ ప్రభుత్వం ఉండే 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేయలే. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే స్టేట్లా అంతకు ముందుకు వారు ఎన్నోసార్లు ఎలివేటెడ్ కారిడార్ అది అని చెప్పారు కదా, ఏనాడు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతోటే ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన చేయడం, దాంతోపాటు ఈ యొక్క ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలంటే ల్యాండ్ కూడా కావాలి. ఇక్కడ ఆర్మీ ల్యాండ్ కావచ్చు, కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్ కావచ్చు, ప్రైవేట్ ల్యాండ్స్ కూడా 3 ల్యాండ్స్ సేకరించిన తర్వాతనే ఇది ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ కావాలి. దానికి కంటోన్మెంట్ ల్యాండ్స్కి వాల్యూ ఎంత అవుతుండేనో 303 కోట్లు. ఆ 303 కోట్లు వేరే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్లకుండా కేంద్రంతో మాట్లాడి, అంతకుముందు కేంద్రం కూడా ఈ ల్యాండ్స్ ఇవ్వనన్నది, ఏది ఆర్మీ ల్యాండ్స్, ఈ కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్స్ ఇవ్వకున్నా కూడా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ల్యాండ్స్ ఒప్పించి ఎలివేటెడ్ కారిడార్ స్టార్ట్ చేసే మూమెంట్ తీసుకొచ్చారు. దాంతోపాటు ఆ నిధులు డైవర్ట్ కాకుండా ఆ నిధులు కూడా కంటోన్మెంట్ బోర్డ్ డెవలప్మెంట్కి, బోర్డు లిమిట్స్ ఉన్న డెవలప్మెంట్కే వచ్చే విధంగా చూసి ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వమే, రేవంత్ రెడ్డి గారిదే. ముఖ్యంగా ఈరోజు వాళ్ళు అడావుడి చేస్తున్నదంటే సొమ్మొక్కలది సోకొక్కల విధంగా ఉన్నది. సొమ్ము ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. ఇది ఈ డబ్బులు ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంది, ఎలివేటెడ్ కారిడార్ అనేది లేకుంటే ఈ డబ్బుల ప్రస్తావనే రాదు. ఈ పాలు భూములు ఇచ్చేది కాదు, దీనికి డబ్బులు వచ్చేది కాదు, ఆ డబ్బులు మన కంటోన్మెంట్ బోర్డుకి లిమిట్స్కి బోర్డుకి వచ్చేదే కాదు. ఇవంతా వచ్చిందంటే ఒక దిక్కు ట్రాఫిక్ సమస్య పరిష్కారం, రెండో పక్కకు మన కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్లో ఉన్న వాళ్ళ సమస్యలు పరిష్కారానికి వాళ్ళ అవసరాలకు అనుగుణంగానే ఈ డబ్బులు ఇచ్చింది కాంగ్రెస్. ప్రధాని మోదీ, రాజ్నాథ్ సింగ్ కంటోన్మెంట్ ప్రజలకు ఇచ్చినటువంటి గిఫ్ట్ కానుక అని బీజేపీ నేతలు చెప్తున్నారు. సో ఎలా చూస్తారు దాన్ని? వాళ్ళకు ఇవన్నీ ఏమంటారు, అబద్ధపు మాటలు, ఏమో అన్ని పిచ్చి పిచ్చి మాటలు తప్పితే నిజంగా వాళ్ళు మీ ఏబిఎన్ ద్వారా బీజేపీ పార్టీ ఎంటైర్కి నా ఒక సవాల్, ఏమో ఇన్ని రోజుల నుంచి మీరు 1150 కోట్లు సర్వీస్ ఛార్జ్ రూపాయి తీసుకురాలేదా, మీతో ఏం సత్తా ఉంది, ఏం సామర్థ్యం ఉందని చెప్తారు. అన్నీ మేము ఇచ్చినాక మీరు ఇచ్చినని చెప్పుకుంటారు. సిగ్గులేని మాటలు ఇవన్నీ. వారు ఇచ్చినంటే వాళ్ళు సర్వీస్ ఛార్జెస్ తీసుకొచ్చుంటే వాళ్ళు ఇచ్చినట్టు, ఇక్కడ బోర్డు ఎలక్షన్లు పెట్టుండంటే వాళ్ళు ఏమైనా చేసినట్టు. వాళ్ళకు ప్రజా సమస్యలు, ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి నమ్మకం లేదు. వారిది ఒకటే మోదీ స్వామ్యం విధంగా వాళ్ళ వ్యవహారం తప్పితే వాళ్ళు నిధులు తీసుకురాలే. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడం మూలంగానే ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది. అంతేకాదు దాదాపు 303 కోట్లు నిధులు విడుదల చేయడంలో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యం అంటూ కూడా ఇప్పటికే కంటోన్మెంట్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.